9 నెలలు నిన్ను మోసిన అమ్మ నిన్ను భారం అనుకొని మధ్యలో వదిలేస్తుందా? వదిలేయదు కదా. పురిటి నొప్పుల బాధ ఓర్చుకొని తన ప్రాణాన్ని పణంగా పెట్టి జన్మ ఇస్తుంది. తనకన్నా గొప్పదా మన బాధ? ఈ చిన్న కష్టానికి కుమిలిపోవాలా? ఈ చిన్న కష్టానికి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవాలా? ఈరోజు గడిస్తే రేపు మారే కాలానికి, కాలంతో పాటు మారే భవిష్యత్తుకు కఠినమైన నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని మీరు శిక్షించుకోవద్దు. ఏది జరిగినా మన మంచికే అనుకోవాలి. అన్నింటినీ నవ్వుతూ స్వాగతించాలి. లైఫ్లో గుర్తు పెట్టుకోవలసిన కొన్ని విషయాలు: సమయాన్ని, వయసును ఆపడం ఎవరి తరము కాదు. పరిష్కారం లేని సమస్య అంటూ ఏదీ ఉండదు. నెగటివ్ మైండ్తో పాజిటివ్ లైఫ్ బతకలేము. కోరుకున్నవన్నీ వెంటనే జరిగిపోవాలంటే కష్టం. కష్టపడకుండా ఏదీ దక్కదు. ద్వేషం వద్దు, అది హృదయాన్ని నాశనం చేస్తుంది. దురాశ వద్దు, అది సంస్కారాన్ని ధిక్కరిస్తుంది. భేదభావం వద్దు, అది మనుష్యుల మధ్య ఆఘాతాన్ని సృష్టిస్తుంది. స్వార్థం వద్దు, అది జీవితాన్ని మింగేస్తుంది. ఇవన్నీ వద్దనుకునే ప్రతి మనిషి గొప్పవాడే. ప్రేమతో పలకరించే రోజులు పోయి కేవలం అవసరాలకే మాట్లాడే రోజులు వచ్చాయి. కడుపులోకి వెళ్ళిన విషం ఆ మనిషి జీవితాన్ని మాత్రమే నాశనం చేస్తుంది. కానీ చెవిలోకి వెళ్ళిన విషం ఎన్నో బంధాలను, అనేక జీవితాలను నాశనం చేస్తుంది. అందుకే తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో, చెప్పుడు మాటలను వినడం కూడా అంతే తప్పు. సాధించాలనే తపన మీలో ఉండాలి, కానీ అసాధ్యమని అనుకున్నది కూడా సాధ్యమవుతుంది. మధువుకు బానిస అయిన వారు మత్తులో ఊగుతారు. మగువకు బానిస అయిన వారు గమ్మత్తులో ఊగుతారు. మంచికి బానిస అయిన వారు మహత్తులో వెలుగుతారు. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. పిచ్చి మనసు ఎన్నిసార్లు గాయపడినా బాధని లోపల దాచుకొని కళ్ళకి కన్నీరు కూడా ఇవ్వనంటుంది. నేను ముందుండాలి అనుకోవడం వేరు, నేను మాత్రమే ముందుండాలి అనుకోవడం వేరు. ముందుండాలి అనుకునేవారు తమ పని తాము జాగ్రత్తగా చేసుకుంటూ వెళతారు. నేను మాత్రమే ముందుండాలనుకునేవారు అందరినీ అణగదొక్కుంటూ పోతారు. ఇది నిజం. దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించకు. జరిగిన గతాన్ని మరిచి ముందున్న నీ గమ్యాన్ని చేరుకో. భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతుకుతారు. అవసరం లేని విషయాల గురించి, అర్థం చేసుకోలేని మనుషుల గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిది. ఆనందం అంటే తయారుగా ఒక కప్పులో పెట్టి ఇచ్చే ఐస్ క్రీమ్ కాదు, అది నువ్వు చేసే చర్యల వలన తయారయ్యే ఒక ప్రతిచర్య. మనిషి యొక్క అసలు నైజం ఆశపడినది చేతికి అందగానే వేరొక దాన్ని ఆశపడి దానికోసం పరుగులు తీయటం. ఒకవేళ అది దక్కకపోతే ప్రపంచములో బాధలు అన్నీ తనకే వచ్చినట్లు ప్రవర్తించడం. కానీ మనిషికి తెలియని విషయం ఏమిటంటే ఎంత పరిగెత్తినా రాత రాసిన ఆ బ్రహ్మ కూడా తన తలరాతని మార్చలేడని. ఎవరైనా సరే ఒక విషయాన్ని ద్వేషిస్తూ ఉన్నారంటే వారు దాన్ని సరిగా అర్థం చేసుకోలేదని అర్థం. ప్రతి మనిషికి బాధ ఉంటుంది. కొందరు ఆ బాధని వారి బలంగా మార్చుకుంటే మరికొందరు బాధని భారం అనుకుని ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణం తీసుకునేంత బాధ ఎవరికి ఉండదు, కానీ మన ఆలోచనలే మనల్ని నడుపుతాయి.